ఏపీ కాంగ్రెస్లో వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె రాక కాంగ్రెస్ పార్టీలో ఓ రకమైన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. మరోవైపు ఆమె రాకతో తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా కొందరిలో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో షర్మిలను ఏపీ కాంగ్రెస్ పీసీసీగా తీసుకువచ్చిన అదే సమయంలో ఆ పార్టీనే అంటిపెట్టుకున్న నాయకుల్లో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక వైఎస్ షర్మిల నిన్న మొన్నటి వరకు ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. మెట్టినింట్లో రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తానంటూ 2 ఏళ్ల క్రితం ఒంటరి పోరాటం ప్రారంభించారు. చివరకు ఎన్నికల్లో పోటీ చేయకుండానే తెలంగాణలో ఆమె రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించడంపై మెజార్టీ కాంగ్రెస్ నాయకులు స్వాగతిస్తున్నా లోలోన తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన మాత్రం అందరిలో ఉంది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్లో షర్మిలకు ప్రత్యేకమైన వర్గం అంటూ ఏమీ లేదు. ఒకప్పటి రాజశేఖర్ రెడ్డి వర్గం మొత్తం ఎప్పుడో వైఎస్ షర్మిల వెంట వెళ్లిపోయింది. ఏ పార్టీలోకి వెళ్లలేక కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవాళ్లు 10 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు అప్పగించడంతో ఆమె ప్రాధాన్యతలు ఏముంటాయి, ఎవరికి సముచిత స్థానం దక్కుతుందనే ఆందోళన కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాలేకపోయినా బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో షర్మిల ఎవరిని ప్రోత్సహిస్తుంది, ఎవరిని పక్కన పెడుతుందోననే చర్చ మొదలైంది. అధికారంలో ఉన్నా లేకపోయినా 10 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఆంధ్రా కాంగ్రెస్ వ్యవహారాల్లో ఏ మేరకు ప్రాధాన్యత ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.